జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన నియోజకవర్గంలో ఈరోజు మార్నింగే బుగ్గగ్రహారం దగ్గర నగిరి రూరల్కి, నిండ్రకి, విజయపురంకి సెంటర్ పాయింట్లో టీటీడీ కళ్యాణ మండపం 2 కోట్ల రూపాయలతో భూమి పూజ కూడా మన టీటీడీ చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డి గారి చేతి మీదుగా చేయించడం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మనం పెళ్లి చేసుకోవాలంటే ఇటు పల్లిపట్టుకు వెళ్ళాలి, లేదా పిచ్చటూరుకి వెళ్ళాలి, లేదా తిరుపతికి వెళ్ళాలి. సో మీకు అందుబాటులో తక్కువ ఖర్చుతో చక్కగా కళ్యాణ పనులు చేసుకోవడానికే కాశీ విశ్వేశ్వరుడైన మన బుగ్గ టెంపుల్ దగ్గర బ్రహ్మాండంగా కట్టబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు జగనన్న ఇచ్చే సంక్షేమమే అభివృద్ధి కాకుండా జగనన్న చెప్పిన ప్రకారం గడప గడపకు వెళ్ళి అక్కడ కూడా ఏదైనా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలు ఇంకా కోరుకుంటే అది చేసి ఇవ్వమని చెప్పడం. సో ఆ ప్రకారంగా కూడా మళ్ళీ మేము వచ్చిన తర్వాత 20 లక్షల రూపాయలతో రోడ్స్ కానీ, అలాగే లైట్స్ కానీ, డ్రైన్స్ కానీ ఎక్కడైనా అవసరమైన చోట చేసి ఇవ్వటం కూడా మీరు అందరూ గమనించారు. అలాగే సంక్షేమ పథకాలు ఎలిజిబిలిటీ ఉండి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మిస్ అయినా కూడా వాటిని కరెక్ట్ చేసి ఇవ్వటం అనేది కూడా మీరు గమనించాలి. సో ఇలా మీ ఇంట్లో ఒక బిడ్డ ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుంది, మీ ఇంట్లో ఒక బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో జగనన్న మేము మీకోసం పనిచేస్తున్న విషయం కూడా ఈ 4.5 సంవత్సరాల్లో మీరు గమనించుంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో మీ ఊరికి ఒక ఎమ్మెల్యే మంత్రి రావాలంటే ఎన్ని రోజులు పట్టేది. ఇప్పుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీగా మేము రావడానికి ఉన్నాం, వస్తూ ఉన్నాం కూడా. గడప గడపకి వచ్చి మీ అందరినీ కూడా పలకరించడం జరిగింది. సో మీ బిడ్డగా 2 సార్లు నాకు అవకాశం ఇచ్చారు. మీరు నాకు రాజకీయంగా గౌరవాన్ని నిలిపితే జగనన్న ఆశీర్వదించి ఈరోజు మంత్రిని కూడా చేసి నా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. అందుకే మీ అందరినీ మళ్ళీ కోరుకుంటున్నా, మీ ఆడబిడ్డగా నాకు ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ కూడా అందించమని, మీకు మరింత సంక్షేమాన్ని అభివృద్ధిని అందించడానికి అవకాశాన్ని కల్పించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్. థ్యాంక్ యూ సో మచ్.